వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రామాలలో శాంతి భద్రతల పర్యవేక్షణలో మహిళా పోలీసులే కీలకం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ అధికారంలోకి రాగానే వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ప్రొద్దుటూరులో కొత్త తరహా విభేదాలను సృష్టిస్తూ ఒక వర్గం నాయకులు ధ్వజమెత్తిన టీడీపీ నాయకుడు సీఎం సురేష్ బాబు పొగాకు వినియోగంతో అనేక అనర్థాలు బాచుపల్లి ఎస్ఎల్జీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమరాజు వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామాలలో శాంతి భద్రతల పర్యవేక్షణలో మహిళా పోలీసులే కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ వార్డ్ సచివాలయ మహిళా పోలీసులతో జిల్లా పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు విధుల పట్ల నిబద్ధత కలిగి ఉండే విధంగా మహిళా పోలీస్ డ్యూటీ ట్రాకర్ వెబ్సైట్లో కొత్తగా 20 టాస్క్లను కలిగి గూగుల్ లింక్ ను పెంపొందించారు సైబర్ మోసాలు గవర్నమెంట్ జాబ్ మోసాలు ఎల్హెచ్ఎంఎస్ సర్వీస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఒంటరి మహిళల ఇండ్లను గుర్తించి వారి వద్ద విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకునేలా కృషి చేయాలని సూచించారు జిల్లాలోని ప్రతి ఇంటిలో ప్రతి మొబైల్ ఫోన్లలో దిశ యాప్ ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు సచివాలయ పరిధిలో ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉంటుంటే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్ SHOకు తెలియపరచాలని అన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అడిషనల్ ఎస్పీ మహేష్ DCRB ఇన్స్పెక్టర్ పి మురళీకృష్ణ ఐటీ కోర్ SI CJ భరత్ సిబ్బంది పాల్గొన్నారు ఏమైనా ఈవ్టీజింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద 3 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఏమైనా ఐడి లిక్కర్ ఎక్కడ కాస్తున్నారు ఎవరు కాస్తున్నారు అది పట్టిస్తే దాని మీద 5 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎలా చేయాలి కానీ కొన్ని చోట్ల మహిళా పోలీస్ యాక్టివ్గా పనిచేస్తున్నారు కొన్ని చోట్ల అంతా యాక్టివ్గా పనిచేయడం లేదు సో మహిళా పోలీస్కి ఈ మధ్య ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ కూడా ఒకటి మంత్లీ రిపోర్ట్ వచ్చేలాగా పెట్టడం జరిగింది అవంతా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మహిళా పోలీస్ ద్వారా మనకి చేయాలి సో మహిళా పోలీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మిస్సింగ్ మొబైల్ ట్రేసింగ్ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్ వచ్చింది దానికి ట్రాక్ చేయడంలో హెల్ప్ చేస్తే 10 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది ఏమైనా మిస్సింగ్ అయ్యారు మిస్సింగ్ పర్సన్ అయ్యారు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ముందుగానే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద 10 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా 20 టాస్క్స్ డిఫరెంట్ SHOలు ఫిల్ చేసి పంపించారు దాంతోపాటు ఈ అకౌంటబిలిటీ కోసము అదేవిధంగా ఎవరైతే మంచి పని చేస్తున్నారో ఎవరైతే డెడికేషన్తో పని చేస్తున్నారో వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ కోసము వాళ్ళ ఎఫర్ట్స్ను హైలైట్ చేయడం కోసము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వెనుకబడిన వర్గాలను ఆదుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు ఆయన చేపట్టిన యువగలం పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మండలం చౌడూరు చేరుకున్న సందర్భంగా ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు లోకేష్ కు ఘనస్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు జై టీడీపీ జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లింది లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు యువకులు పోటీ పడ్డారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు లోకేష్ ను చూసుకేందుకు ఆయనతో తన సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు పార్టీ శ్రేణుల అభిమాన వర్షంలో లోకేష్ తడిసి ముద్దయ్యారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని అడుగులేశారు ప్రజల నుంచి స్వాగతాలు అందుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి లింగారెడ్డి సురేష్ నాయుడు ముక్తియార్ ఈవి సుధాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు చేరుకున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నందమూరి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు చింపడం పలు అనుమానాలకు తావితీస్తుంది. రోడ్డుకు ఇరువైపులా లోకేష్కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపడం కొత్త వివాదాలకు దారి తీసేలా ఉంది. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు సీఎం సురేష్ బాబు పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేసి ప్రొద్దుటూరులో ఒక వర్గం నాయకులు కొత్త తరహా విభేదాలకు సృష్టిస్తూ ఈ చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కానీ లోకేష్ బాబు వచ్చే సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు, లీడర్లు కానీ ఎంతో ఉత్సాహంగా బ్యానర్లు కట్టడం ఏంటి, జెండాలు కట్టడం ఏంటి, పోస్టర్లు కట్టడం ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కానీ రాత్రిళ్ళు ఎప్పుడో కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు దింపుతడం, జెండాలు పీకేయడము, కటౌట్లు దుబ్బేయడము జరుగుతున్నది. ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇంకొకటి ఏమంటే, ఏదైనా ఒక పార్టీ నాయకుడు వచ్చేటప్పుడు ఇంకో పార్టీ నాయకుడు గతంలో ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. ఆ కార్యక్రమం అయిపోయినంత వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టేవాళ్ళు కాదు. ఏదన్నా పార్టీ అధినాయకులు వచ్చిన ముఖ్య అతిథులుగా ఉండేవారు. విమర్శలు చేస్తే పత్రికాముఖంగా ప్రతి విమర్శలు చేసుకునేవాళ్ళు. అంతేగాని ఫ్లెక్సీలు చించడం, ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టకుండా మొత్తం రిజర్వేషన్ చేసుకొని అధికారం చేతిలో ఉందని చెప్పేసి కమిషనర్ను భయపడించి, వ్యవస్థను భయపడించి ఫ్లెక్సీలు కట్టడం ఇది మంచి పద్ధతి కాదు. గతంలో మాకు అనుభవం ఉన్నప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి గారు, మళ్ళా వరదలాడి గారు వచ్చారు, లింగారెడ్డి గారు వచ్చారు. కానీ ఎప్పటికీ వీళ్ళ ముగ్గురిని నేను చూశాను. కానీ అధికారంలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు ఇట్లాంటి సంస్కృతి వాళ్ళలో లేదు. మరి ఇప్పుడుండే ఎమ్మెల్యేకి కానీ, ఎమ్మెల్యే అనుచరులకు కానీ ఈ సంస్కృతి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎందుకు వచ్చిందో ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మంచి పద్ధతి కాదు. ఇది మార్చుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి పద్ధతులకు అలవాటు పడితే మళ్ళా రాజకీయ కక్షలు ప్రొద్దుటూరులో మొదలవుతాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, నాయకులు ఇబ్బంది పడతారు, వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. ఒకవేళ ఒకప్పుడు మనం ఎట్లున్నామో ఇప్పుడు ఎట్లున్నామో అని ఎట్లా కాపాడుకోవాలని ఎమ్మెల్యే గారు కూడా దగ్గర తప్పుడు మనుషులు ఉంటే వాళ్ళని దండించి ఆయన గొప్పతనాన్ని ఆయన నిరూపించుకోవాలి. తప్పులు చేసే మనుషులు ఉంటారు, కానీ ఆయన గొప్పతనాన్ని ఆయన నిరూపించుకోవాలి. అట్లా నిరూపించుకోకుండా ప్రోత్సహించడం అనేది తప్పు. ఆయన కూడా ఖండన చేయాలి, ప్రక్షించేది. అట్లప్పుడు ఇంకో తూరు చేయలేరు ఎవరు కూడా. మాకైతే ఆ అలవాటు లేదు. కానీ ఇట్లాంటి సంస్కృతి మానుకోవాలా. ఎవరైనా ఒక నాయకులు వచ్చినప్పుడు గౌరవంగా మీరు ఊరుకుండొచ్చు, కానీ ఊరుకుండడమే గౌరవప్రదం. మేము కూడా అట్నే అలవాటు పడతాం. నువ్వు 2వ తూరు ఎమ్మెల్యేవి, ఎంతో ఓర్పుతో, సహనంతో మళ్ళా ప్రజలు మన్నెలుకలు పొందాలని నువ్వు చూడాలి. కానీ నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేనని దౌర్జన్యాలు చేస్తే, దౌర్జన్యం చేసేది అందరికీ తెలుస్తుంది, ఒకరికే కాదు. 2 చేతులు కొడితేనే శబ్దం వచ్చేది, ఒక చేయి కొడితేనే శబ్దం రాదు. కానీ ఇది మార్చుకోవాలని ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా. ఇది తప్పు. ఆయన మరి బయట వర్గంలో ఏమన్నా వివాదాలతో ప్రిస్టేజియస్లో ఉండి ఈ విధంగా తయారైనాడో, ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ప్రిస్టేజియస్తో ఈ విషయాలు తయారైనాడో కానీ తెలియదు. కానీ ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. తప్పు ఇది. స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాం, సిఏ గారికి కూడా చెప్పాం. మీరు కూడా పోయి చాలామంది చూసి వచ్చారు. ఇది పెన్సిల్ చించినది కూడా గాలికి పడిపోయినట్టంటే మేము కూడా గాలికి పడినాయి, దాన్ని సవరణ చేసుకుంటాం. కానీ ఎవరు చించినది కూడా అక్కడ మేము విచారించుకున్నాము. చించిన పేరుతో సహా కూడా కంప్లైంట్ ఇచ్చాము. మేము తప్పు చేయము, తప్పు చేస్తే మటుకు ఊరుకోము. ప్రజాస్వామ్య పద్ధతిగా మేము పోతాం. లోకేష్ బాబు పాదయాత్రను కూడా విజయవంతం చేస్తాం, అందరం కలిసి కట్టుకొని. తెలుగుదేశం జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీఆర్, జై లోకేష్ బాబు.
పొగాకు వినియోగం వలన అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, న్యూరో నెఫ్రాలజీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హైదరాబాద్ బాచుపల్లిలోని ఎస్ఎల్జీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమరాజు అన్నారు. ప్రపంచ నో టొబాకో డే సందర్భంగా హాస్పిటల్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకుకు దూరంగా ఉండాలంటూ సుమారు 800 మంది వి వాంట్ ఫుడ్ నో టొబాకో అనే నినాదంతో బాచుపల్లి నుండి నిజాంపేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వంతు బాధ్యతగా పొగాకు తీసుకోకపోవడం వల్ల కలిగే లాభాలపై నిజాంపేట్, బాచుపల్లి, కుక్కట్పల్లి పరిసరాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు నో టొబాకో డే సందర్భంగా ఎస్ఎల్జీ హాస్పిటల్స్లో మేము ఈరోజు 5K రన్ ఆర్గనైజ్ చేసామండి. చిన్నపిల్లలు 5 సంవత్సరాల నుంచి దగ్గర 85 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారండి. చాలా సంతోషంగా ఉంది. ఈ వరల్డ్ టొబాకో డే థీమ్ ఏంటంటే ఈ ఇయర్ వీ వాంట్ ఫుడ్ నో టొబాకో అని. సో సేమ్ థీమ్ని తీసుకుని మనం కూడా ఈ యాక్టివిటీస్ చేసామండి. ఈరోజు మోర్ దెన్ 800 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మేము ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఎవరైతే పల్మనాలజీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి ప్యాకేజ్ ఒకటి ప్లాన్ చేసామండి. వీ లాంచ్ ఇట్ టుడే. సో ఈ సందర్భంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ నో టొబాకో డే. ప్లీజ్ సపోర్ట్ ద నేషన్ అండ్ బీ హెల్తీ. ఏం చెప్తారు సార్ ప్రజలకి టొబాకో డే సందర్భంగా? ఏం చెప్తారు? ఎక్కువ మంది యువత చెడిపోతున్నారు కదా, దీనివల్ల ఏం చెప్తారు? దీనివల్ల టొబాకో తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయండి. ఇట్ కెన్ లీడ్ టు కార్డియాక్ ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం, నెఫ్రో ప్రాబ్లం, పల్మనాలజీ ప్రాబ్లమ్స్ and the main purpose of having this kind of activity is awareness program for the people who live nearby in Nizampet, Bachpalli, Kukatpalli ఏరియాలో ఉన్న ప్రజలందరికీ ఇది టొబాకో తీసుకోవటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, టొబాకో తీసుకుంటాం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల అందరూ మనసులో పెట్టుకుని ఎవరైతే టొబాకో తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఫ్యూచర్లో అవాయిడ్ చేయడానికి, ఎవరైతే తీసుకోవట్లేదో వాళ్ళు కొత్తగా ఎడిక్ట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. విధి నిర్వహణలో సకాలంలో స్పందించి ప్రాణాలకు తెగించి సముద్రంలో కొట్టుకుపోతున్న యాత్రికుల ప్రాణాలను రక్షించడం అభినందనీయమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మే 28, 29 తేదీలలో సూర్యలంక సముద్ర తీరంలో కొట్టుకుపోతున్న యాత్రికుల ప్రాణాలు రక్షించిన పోలీస్ సిబ్బందిని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులలో కూడా పోలీస్ శాఖ కీర్తి పెంచే విధంగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. ప్రస్తుత
ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలో సేద తీరేందుకు యాత్రికులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని, దానికి అనుగుణంగా ప్రతినిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యలంక మెరైన్ సిఐజీ సుబ్బారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. లోపలికి వెళ్ళిపోయి తాగలిగిన పరిస్థితి సార్. బాగా చేస్తున్నాము. బాపట్ల సూర్యలంక బీచ్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి బీచ్. మిగతా బీచ్ల కన్నా ఇది స్వాభావికంగా ఏర్పడినటువంటి బీచ్. ఈ బీచ్కి ప్రతి వీకెండ్స్ అంటే సాటర్డే కానీ సండే కానీ ఎక్కువ మంది వస్తున్నారు. గతంలోనైతే జిల్లా కాకముందు దాదాపు ఒక 1500 అలా వచ్చేవారు. ఇప్పుడు దాదాపుగా 3000, 4000 నుంచి ఇప్పుడు ఈ సెలవులు కాబట్టి 10,000 వరకు మొన్న సండే రావడం జరిగింది. దీని నిమిత్తం విస్తృతంగా ఇప్పుడు మనకి ఏర్పాటు చేసినటువంటి స్విమ్మర్స్ అయితేనేమి, మెరైన్ సిబ్బంది అయితేనేమి, ఓపీ అవుట్ పోస్ట్ సిబ్బంది అయితేనేమి యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ యాక్టివ్గా పనిచేయడం వలన ఈ యొక్క డ్రౌనింగ్స్ ని అరికట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఎక్కువగా ఏంటంటే ఈ బాపట్ల రూరల్ సిఐ గారు అయితేనేమి, రూరల్ ఎస్ఐ గారు అయితేనేమి వీళ్ళు అనౌన్సింగ్ కానీ లేదా ఓపీ అవుట్ పోస్ట్ రన్ చేయడానికి కూడా వాళ్ళ సహకారాలు కూడా చక్కగా ఉన్నవి. వాళ్ళు ఎక్కువగా సహకరిస్తూ ఉన్నారు. అవుట్ పోస్ట్ కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మన బాపట్ల ఎస్పీ గారు కూడా దీంట్లో ఎక్కువగా ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే సేవ్ చేశారో వాళ్ళకి అప్రిషియేషన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి లెటర్స్ ఇవి ఇస్తున్నారు కాబట్టి ఎక్కువగా కూడా వీళ్ళు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో కూడా సార్ ఇచ్చి ఉన్నారు. దాని నిమిత్తమే నిన్న యాక్టివ్ గా మేమెందుకు సేవ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిన్న వెంటనే వెళ్ళిపోయి అక్కడ మునిగిపోతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చినందుకు ప్రజలు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి సారు అభినందించడం వల్ల కూడా మనకు మెరైన్ సిబ్బంది అయితేనేమి, లాండ్ ఆర్డర్ సిబ్బంది అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి స్విమ్మర్స్ అయితేనేమి చాలా యాక్టివ్ గా పనిచేయడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ విధంగా అప్రిషియేట్ చేయడం వలన సార్ను కూడా చాలా అందరూ కూడా కొనియాడుతున్నారని దీని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాధవరాయుడు తమ్ముడు దివంగత మాలేపాటి లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం కుమారుడు మాలేపాటి నరసింహకుమార్ అన్న కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో దాదాపు 1000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం 40వ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాత మాలేపాటి సుబ్బలక్ష్మిని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాలేపాటి స్నిహాంత్, బొచ్చు సుప్రజ, సంస్థ వ్యవస్థాపకుడు వల్లంకొండ సాయి సుదర్శన్ రావు, సహకార సభ్యులు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వంకదార లక్ష్మణ్ బాబు, ఉపాధ్యక్షుడు బచ్చు సుబ్రహ్మణ్యం, శ్రీవాసవి యువజన సంఘం అధ్యక్షుడు జూటూరు ఉదయ్ కుమార్, ఆవుప అధ్యక్షుడు సుంకు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన గీత కార్మికుల సంఘం నాయకుడు నయాబ్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మొగిలిగుండ్లలో సర్వే నంబర్ 55, 57, 58లో ఉన్న సుమారు 200 ఈత చెట్లను ఒక వ్యక్తి గత నెల 28న రాత్రికి రాత్రే జేసీపీలతో పీకేశారని ఆరోపించారు. ఈత చెట్లను గీసి గీత కార్మికులంతా ఉపాధి పొందుతున్నామని, ఆ చెట్లను నరికి వేయడంతో తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీధర్ కు మర్పల్లి ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా V3 న్యూస్ తహసీల్దార్ను వివరణ కోరగా ఈత చెట్లను సదాశివపేటకు చెందిన బజాజ్ పవన్ అనే భూ యజమాని పీకేసినట్లు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. మర్పల్లి మండలం మొగులున్న గ్రామంలో ఈత చెట్లు గీత కార్మికులకు ఉపాధి గురించి ప్రభుత్వం ఎన్నో విధాలా ఖర్చు పెట్టి మొక్కలను పెంచుతున్నారు. ఇతరతర నాయకులు కానీ పెద్దలు కానీ పట్టదారులు కానీ ఆ యొక్క మొక్కలను మళ్ళా ఈత మొక్కలను తీసేయడం జరుగుతుంది. ఇంతకు మొదలు కూడా పోయిన సంవత్సరం కూడా ఇంచుమించు 2000 వరకు తీసేసి ఇదే విధంగా కాలబెట్టారు. ఇప్పుడు కూడా 5 గుంతలు కొట్టి 52 సర్వే నంబర్లో ఆ యొక్క పట్టదారు పేరును గుర్తించి ఆ 52 సర్వే నెంబర్లో 5 గుంతలు కొట్టి ఆ గుంతలలో కప్పేసారు. ఇప్పుడు రాత్రిలో రాత్రి పగలలేదు. పోయిన సంవత్సరం పగలే చేసి ఈ విధంగా చేసారు. వాళ్ళకు పోయిన సంవత్సరం అయినా ఏం కాలేదనే అనుభవంతోనే ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నాడంటే మా గీత కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క మొక్కలను ఇది చేసిన వాళ్ళకు కఠిన చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి. వీళ్ళకు ఆ నష్టపరిహారం గీత కార్మికులకు నష్టపరిహారాన్ని ఏందో గుర్తించి ఇది చేయాలని చెప్పి మీకు ప్రభుత్వానికి పెద్దలకు అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. మర్పల్లి మండలం మొగులున్న గ్రామంలో ఈత చెట్లు గీత కార్మికులకు ఉపాధి గురించి ప్రభుత్వం ఎన్నో విధాలా ఖర్చు పెట్టి మొక్కలను పెంచుతున్నారు. ఇతరతర నాయకులు కానీ పెద్దలు కానీ పట్టదారులు కానీ ఆ యొక్క మొక్కలను మళ్ళా ఈత మొక్కలను తీసేయడం జరుగుతుంది. ఇంతకు మొదలు కూడా పోయిన సంవత్సరం కూడా ఇంచుమించు 2000 వరకు తీసేసి ఇదే విధంగా కాలబెట్టారు. ఇప్పుడు కూడా 5 గుంతలు కొట్టి 52 సర్వే నంబర్లో ఆ యొక్క పట్టదారు పేరును గుర్తించి ఆ 52 సర్వే నెంబర్లో 5 గుంతలు కొట్టి ఆ గుంతలలో కప్పేసారు. ఇప్పుడు రాత్రిలో రాత్రి పగలలేదు. పోయిన సంవత్సరం పగలే చేసి ఈ విధంగా చేసారు. వాళ్ళకు పోయిన సంవత్సరం అయినా ఏం కాలేదనే అనుభవంతోనే ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నాడంటే మా గీత కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క మొక్కలను ఇది చేసిన వాళ్ళకు కఠిన చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి. వీళ్ళకు ఆ నష్టపరిహారం గీత కార్మికులకు నష్టపరిహారాన్ని ఏందో గుర్తించి ఇది చేయాలని చెప్పి మీకు ప్రభుత్వానికి పెద్దలకు అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ధర్మారంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దుర్గమాత ఆలయానికి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఆధ్వర్యంలో 50,000 రూపాయలను ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డితో కలిసి స్థానిక సర్పంచ్ ఆలయ అధ్యక్షుడు పిట్టల రాజు ముదిరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ రాజు అడిగిన వెంటనే దుర్గమ్మ గుడి నిర్మాణానికి ఈ విరాళం అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవాలయం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు, పలుగుగడ్డ సర్పంచ్ రాజేశ్వరి రవి, నాయకులు చందు, ఆంజనేయులు, రతన్ రాజు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి పిఎస్ పరిధిలోని బజార్ ఘాట్లో బంజారా హిల్స్ కు చెందిన ఫిరోజ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో అజాజ్ మరో రౌడీ షీటర్ అతని 2 సహచరులు దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా కేశవపేట మండలం కేశవపేట సమీపం కొండారెడ్డిపల్లి ఎక్స్ రోడ్ దగ్గర కాకూరుకు చెందిన ఒక వ్యక్తి బైక్ పై నుంచి కింద పడి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలలో శాంతి భద్రతల పర్యవేక్షణలో మహిళా పోలీసులే కీలకం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. అధికారంలోకి రాగానే వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా. ప్రొద్దుటూరులో కొత్త తరహా విభేదాలను సృష్టిస్తూ ఒక వర్గం నాయకులు. ధ్వజమెత్తిన టీడీపీ నాయకుడు సీఎం సురేష్ బాబు. పొగాకు వినియోగంతో అనేక అనర్థాలు. బాచుపల్లి ఎస్ఎల్జీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమరాజు వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.